ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడేవాడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నువ్వు ఎరగనను వానికి నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, మనుష్యుల ఎదుట ఆయన నామముని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నిన్ను బట్టి దేవుడు పరలోకమందు తన దూతల ఎదుట ఆయన ఒప్పుకొనును అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీవు ఒప్పుకోకుండా ఉండనట్లయితే, దేవుని నామాన్ని ఎరగను అన్నట్టు ఉన్నట్లయితే, దేవుడు కూడా నిన్ను కూడా ఆయన దూతల ఎదుట ఎరుగనని చెప్పేదను అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే, ఈరోజు చాలామంది కూడా క్రీస్తు వారము, క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నటువంటి వారము, క్రీస్తు సువార్త నిమిత్తంలో మేము వెళ్తా ఉన్నటువంటి వారము, యేసుక్రీస్తు ప్రభువుల వారిని మేము నమ్ముకొని ఉన్నాము అనేసి చెప్పడానికి చాలామంది కూడా భయపడతా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం, సృష్టికర్తను మనం ఆరాధిస్తూ ఉన్నాం, రోషము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అటువంటిప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏముందండి దేవుని నిజమైనటువంటి దేవుణ్ణి ఒప్పుకోవడం కోసం? హల్లెలూయా. అయితే మనం సృష్టిని కలగజేసినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తామని ఉన్నాం, కానీ సృష్టిలో ఉన్నటువంటి వాటిని మనం ఆరాధించలేదు కదా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవడం కోసం సిగ్గుపడతానే ఉన్నావేమో. కొంతమంది క్రైస్తవులు మనం చూసినట్లయితే బైబిల్ని చేతిలో పట్టుకొని దావంపై నడచడానికి కూడా చాలామంది సిగ్గుపడతారు. బైబిల్ని చేత పట్టుకొని ముందుకు ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా సిగ్గుపడి బైబిల్ని కవర్లలో పెట్టుకోవడము, బైబిల్ని అసలుకి కాన్ రాకోకుండా చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని ఒప్పుకోవాలి అంటే అంత నామోషి ఎందుకు నీకు? అది దేవుడు ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, నీవు ఎప్పుడైతే ప్రజల ఎదుట, ఈ మనుషుల ఎదుట యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేసి నువ్వు ఎప్పుడైతే సాక్షార్థమై జీవిస్తావో, దేవుని యొక్క పాదములు పట్టుకొని ఆయనకు ప్రార్థిస్తే సరిపోదండి. ఆయన ఎట్టి రీతిగా అయితే ఆయన నడిచి ఉన్నాడో అట్టి రీతిగా నిన్ను కూడా నడవమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన సత్యవంతుడై ఉంటా ఉన్నాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు, పరిశుద్ధుడై ఉంటా ఉన్నాడు. అట్టి దేవుని కంటే ఎవరున్నారండి ఈ లోకంలో? హల్లెలూయా. ఇప్పటికీ కూడా పరిశీలన చేసినప్పటికీ కూడా ఆయనలో పాపం అనేది కనిపించినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. ఈరోజు ఎట్టి రీతి పరిస్థితి మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ కుమారి, ప్రియ కుమారుడా. హల్లెలూయా. ఈరోజు ఆయన నామాన్ని బట్టి నువ్వు ఒప్పుకుంటానే ఉన్నావా? లేకపోతే మనుషుల ఎదుట ఒప్పుకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు నీ స్వకీయ ఆలోచనల చేత ఒప్పుకుంటానే ఉన్నావా? మనం బైబిల్ గ్రంథంలో వ్యక్తిని చూసినట్లయితే కన్నా, పేతురు అన్నటువంటి వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నటువంటి మాట, నువ్వు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనవు హల్లెలూయా అనేసి 3 మార్లు చెప్పినప్పుడు అది సత్యముగా నెరవేరి ఉన్నది. పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషుల ఎదుట ఒప్పుకోలేదు. అయితే యేసుక్రీస్తు మరొక చూపు ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు పాప క్షమాపణ కలిగి పేతురు దుఃఖపడి ఏడ్చాడు. అయితే దేవుని మళ్ళీ ఎప్పుడైతే ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడో అనేకమైనటువంటి కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. దేవుని ఎదుట అనేకమైనటువంటి సాక్షార్థమైనటువంటి జీవితం కలిగి జీవించాడు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి రీతి అయినటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉంటా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. దేవుణ్ణి నువ్వు ఒప్పుకుంటానే ఉన్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానే ఉన్నావా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని మనుషుల ఎదుట ఒప్పుకుంటావో నిన్ను బట్టి ఆయన పరలోకంలో తన దూతల ఎదుట కూడా ఒప్పుకుంటాను అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అటు రీతైనటువంటి కృప కనికరము ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.